हरिः ओं श्रीगुरुभ्यो नमः। పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రదుర్భవస్థాన సంహరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతి అయి పరమేష్ఠి ప్రముఖామరాధిపులకున్ ప్రాపింపరకుండు దుస్తర మార్గంబున త్యజరిల్లు హరికిన్ తత్వార్థినై మృకేదన్. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పనిలేదు. ఆ హరిమయముగాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపవన వింటే. ఏ విభువందనర్చనములే విభుచింతయు నామ కీర్తనంబే విభులీలద్భుతములెవ్వని సంశ్రవణంబుసేయ. దోషావలిబాసి లోకము శుభాయత వృత్తి చలంగునండ్రునేనా విభునాశ్రయించద అఘౌఘ నివర్తను భద్రకీర్తనున్. భూషణములు వాణికి అఘవేషణములు మృత్యు చిత్తభీషణములు హృత్తోషణములు కళ్యాణ గుణ విశేషణములు హరిగుణోపచిత భాషణములు కలిదోష నివారణమై అలఘుయశల్ ఒగడు నట్టి హరికథనము నిర్మలగతి కొరెడు పురుషుడు వెలయగనవాడు తగలి వినడు మహాత్మా. వరగోవింద కథా సుధారస మహావర్షోరుధారా పరంపరలంగా కబుధేంద్రచంద్ర ఇతరోపాయానురక్తిం ప్రవిస్తర దుర్దాంత దురంత దుస్సహజనుస్సంభావితానేక దుస్తర గంభీర కఠోర కల్మష కనద్దవానలంబారునే. హరినామ కథన దవానల జ్వాలచే కలవే ఘోరాఘకాననములు వైకుంఠ దర్శన వాయు సంఘంబుచే తొలగవే బహుదుఃఖతో యదములు కమలన భధ్యాన కంఠీరవంబుచే కులవే సంతాప కుంజరములు. నారాయణ స్మరణ ప్రభాకర దీప్తి తిరవే షడ్వర్గతిమిరతతులు నళిన నయన భక్తి నవచేగాక సంసార జలధి దాటి చనగరాదు వెయునేల మాకు విష్ణు ప్రభావంబు తెలుపవయ్య సూతాధి సమేత. హరి ఓం. ఓ పరీక్షితు, ఆ మందర పర్వతలోయలో అగ్నిధ్రుడు తపస్సు చేసుకునేటువంటి ఆ ఉపవనంలోకి బ్రహ్మదేవుడి యొక్క లోకంలో గానం చేసేటువంటి పూర్వచిత్తి అనేటువంటి అప్సరస మహాసౌందర్యంతో వెలిగిపోతూ ఆ భూమండలానికి అక్కడికి వచ్చి నిలబడిందయ్యా. నిలబడుతూ ఆవిడేం చేసింది అంటే ఇటు అటు కదులుతూ ఉండేటప్పటికీ ఆ చిత్తంలో ఏకాగ్రంగా ధ్యానం చేస్తూ ఉండేటువంటి ఆ కళ్ళు కలిగినటువంటి అగ్నిధ్రుడు ఈషత్ నికచయ్య వ్యచష్ట కొంచెం కళ్ళు పైకెత్తి చూసేటప్పటికీ అప్పుడు ఆవిడ ఏం చేస్తోంది అనేటువంటి విశేషాన్ని సుఖబ్రహ్మ పరీక్షన్ మహారాజు చెప్తూ తామేవా విదూర మధుకరీమివ సుమనస ఉపజిఘ్రంతీం దివిజ మనుజ మనోనయనాహ్లాద దుఘైర్గతి విహార వ్రీడా వినయావలోక సుస్వరాక్షరావ అవయవ వై మనసి నృణాం కుసుమమాయుధస్య విదదతీం వివరం నిజముఖ విగలిత అమృతాసవ సహాసభాషణామోద మధాంధ మధుకర నికరోపరోధేన ధృతపద విన్యాసేన వల్గు స్పందన స్తన కలశ కబర భార అశనాం దేవీం తదవలోకనేన వివృతావ సరస్య భగవతో మకరధ్వజస్య వశముపనీతో జడవదితి హోవాచ. ఇది జరిగింది. అంటే ఏ కొంపం మూలగాలో ఆ కొంపంతా అక్కడ మునిగిపోయింది అని మామూలుగా మన భాష. ఇది ఆవిడ ఏం చేస్తోంది అంటే తుమ్మెదలు ఏ విధంగా అయితే పుష్పాలలో ఉండేటువంటి ఆ సుగంధాన్ని ఆ తేనెని కూడా వాళ్ళు ఆఘ్రాణిస్తూ ఉంటాయో అదేవిధంగా
అక్కడ ఉండేటువంటి ఆ వనంలో ఉండేటువంటి పుష్పాల మీద నుంచి వస్తున్నటువంటి ఆ సువాసనని ఆఘ్రాణిస్తూ ఉంది, నడుస్తూ ఉంది. ఆమె నడక, విహారం, సిగ్గు, వినయంతో కూడినటువంటి చూపులు, మంచి పలుకులు, ఆవిడ యొక్క అవయవాలు అటు దేవతలకే కాక మానవులకి మనస్సుకి తర్వాత కళ్ళకు కూడా చాలా ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఆవిడేమో పువ్వు ఏమీ ఎరగనట్టు అక్కడ ఉండేటువంటి గార్డెన్లో తిరుగుతూ అక్కడ ఉండేటువంటి పువ్వుల యొక్క వాసనను చూస్తూ ఆ పువ్వులను చూస్తూ ఆనందంగా తిరుగుతూ ఉండేటువంటి సందర్భంలో ఆవిడ యొక్క నడక కానీ, ఆవిడ ఇటు అటు తిరుగుతూ ఉండేటువంటి విహారం కానీ, మధ్య మధ్యలో ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండేటువంటి సిగ్గుతో కానీ, వినయంతో కూడినటువంటి చూపులు, తర్వాత మధ్య మధ్యలో ఆ పక్షులతోనో ఆ పువ్వులతోనో ఏదో గొణుకుతూ ఉన్నట్టుగా ఏదో మాట్లాడుతూ ఉండేటప్పటికి ఆ మాటల్లో ఉండేటువంటి ఆ మధురిమల్ని, తర్వాత ఆవిడకు ఉండేటువంటి అవయవ సంపదని అటు దేవతలకి ఇటు మానవులకి కూడా ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంది. దేవతలకి కలిగిస్తోందండి ఏమిటి అంటే దేవతలకు ఉండేటువంటి పైలోకంలో ఉండేటువంటి బ్రహ్మలోకం నుంచి కదా ఆవిడ వచ్చింది. కాబట్టి దేవతలు కూడా మనసులు పారేసుకుంటూ ఉంటారు. సరే, ఇంకా మానవుల సంగతి చెప్పనక్కర్లేదు. ఆమె సౌందర్యం చూసేటప్పటికీ ఆ సౌందర్యం ఎలా ఉందిట, ఇప్పుడు ఇల్లు ఉందనుకోండి, ఇంట్లో బయట ఎవరైనా వచ్చారనుకోండి, వచ్చేటప్పటికి ఏం చేస్తాం, ఎవరు వచ్చారని చెప్పి మనం తలుపులు భడాలమని తీస్తాం. అదేవిధంగా ఆవిడ సౌందర్యం అనేటువంటి ఆ బాహ్యమైనటువంటి స్థితి మానవుల హృదయంలో వాళ్ళ హృదయాల తలుపులు భడాలమని తెరుచుకునేటప్పటికీ అందులోకి మన్మధుడు ప్రవేశించేశాడు. ఈ మానవుడి యొక్క హృదయం తెరుచుకోగానే ఆవిడ యొక్క సౌందర్యం అనేటువంటి మన్మధుడు లోపలికి ప్రవేశించేసేటప్పటికీ ప్రవేశిస్తున్నాడు. తరువాత ఇంకా ఏం జరిగిందంటే ఆమె చిరునవ్వు నవ్వుతూ పలుకుల్ని పలుకుతోంది. ఒక పక్కన నవ్వుతూ పలుకుతూ ఉండేటువంటివి అవి ఎలా ఉన్నాయంటే అమృతాసవము వలె చాలా మధురంగా ఉన్నాయి, చాలా తీయగా ఉన్నాయి. అబ్బా, మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తోంది. అట్ ది సేమ్ టైం మాదకత్వం కలిగిస్తుంది, ఒక రకమైనటువంటి మత్తు కలిగిస్తోంది. సరే, అది బాగానే ఉందండి. ఇంకా ఆవిడ ఊపిరి తీస్తూ ఉంటుందిగా, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఊపిరి తీస్తూ ఉండేటప్పటికీ ఏమిటి జరుగుతోందిట, ఆవిడ ఒక్క ఊపిరిలో నుంచి వస్తూ ఉండేటువంటి సుగంధాన్ని ఆఘ్రాణించి అక్కడ ఉండేటువంటి తుమ్మెదలన్నీ అనుకున్నాయి, అబ్బో ఇదేదో చాలా అద్భుతమైనటువంటి నాసిక అంటే పువ్వు, ఈ ముక్కు కదా, ముక్కు అంటే సంపెంగతో పోలుస్తూ ఉంటారు కదా, సంపెంగ పువ్వుల యొక్క వాసనలాగా ఆ సుగంధం అంతా వ్యాపించేటప్పుడు తుమ్మెదలన్నీ కూడా, పువ్వుల మీద వాలినటువంటి తుమ్మెదలన్నీ కూడా జామ్మని చెప్పి ఈవిడ ముఖం చుట్టూ కప్పివేసాయిట. అబ్బా, ఈ పువ్వుల సుగంధం కన్నా ఈవిడ యొక్క నిశ్వాసాల్లో నుంచి వస్తున్నటువంటి సుగంధంతో ఆవిడ చేసేట. తర్వాత ఆమె ఈ తుమ్మెదలన్నీ ఇలా వచ్చేటప్పుడు కొంచెం కంగారు పడుతూ ఇటు అటు నడుస్తూ ఉండేటప్పటికీ ఆవిడ యొక్క కలసముల వంటి స్థానాలు ఇటు అటు కదలడం ప్రారంభించాయట, కదులుతూ ఉండేటప్పుడు. అప్పుడు కూడా వెంటనే ఆవిడ జుట్టు ముడి వేసుకునేటప్పటికి ఆ కొంచెం జాలు ముడిలా వేసుకున్నట్టుంది, అది కూడా ఇటు అటు కదులుతూ ఉండే. తర్వాత వడ్డాణం పెట్టుకొచ్చింది కదా, ఆ వడ్డాణం పెట్టుకుంటే ఆ వడ్డాణానికి చిన్న గంటలు ఉన్నాయట, ఆ గంటలన్నీ కూడా ఇటు అటు కదులుతూ ఉన్నాయట. కదులుతూ ఉండేటప్పటికీ ఇవన్నీ కూడా కించిత్ ఈషణ కొంచెం కళ్ళెత్తి పైకి చూశాడు, వ్యచష్ట చూశాడుగా అగ్నిధ్రుడు. చూసేటప్పటికీ అప్పుడు ఏమైపోయిందంటే వెంటనే పూజ్యుడైనటువంటి మన్మధుడు ఈయన కళ్ళల్లో నుంచి హృదయంలోకి ఢబేల్మని ప్రవేశించేసేటప్పటికి ఏమైపోయింది, వెంటనే అగ్నిధ్రుడు మొద్దుబారిపోయాడు, పిచ్చివాళ్ళగా అయిపోయి. ఎప్పుడైతే ఆ పిచ్చితనం వస్తుందో ఆడాళ్ళని చూడగానే మామూలుగా చూస్తుంటాం, పోకిరి వాళ్ళు, తర్వాత రకరకాల ఏదో గొప్ప ఆడాళ్ళని చూడగానే ఏవో పని కల్పించుకుని వెళ్తూ ఉండడం, మాట్లాడుతున్నాం. అది గుడి అయినా అంతే, పార్క్ అయినా అంతే, రోడ్డు అయినా అంతే, ఇల్లు అయినా అంతే. ఇంకేంటంటే వాళ్ళు ఏదో ఆడవాళ్ళని చూడగానే ఒక రకం. అదేవిధంగా ఇదేమీ ఆడవాళ్ళకే, మగాళ్ళు ఆడవాళ్ళనే కాదు, ఆడవాళ్ళకి చూసినా సరే వాళ్ళకి మోహం వచ్చినప్పుడు ఈ విధమైనటువంటి పలకరింపులు, ఇటువంటి మాటలు, పిచ్చాపాటీలు అనేటువంటి ఆ స్థితి అంతా కూడా బ్రహ్మలోకం నుంచి వచ్చినటువంటి పూర్వచిత్తి యొక్క ప్రవాహం. పూర్వచిత్తి అంటే పూర్వమందున్న చిత్తము. పూర్వమందున్న చిత్తము అంటే జన్మజన్మల ప్రారబ్ధవశాత్తు ఫార్మ్ అయినటువంటి చిత్తము, మనసు బుద్ధి చిత్తం. అదేవిధంగా ఈ జన్మలో కూడా మన యొక్క అలవాట్లు, మన యొక్క పెంపకాలు, మన యొక్క
ప్రవర్తనల బట్టి కూడా పూర్వంలో ఉండేటువంటివన్నీ కూడా ఏర్పడి ఈ విధమైనటువంటి కళ్ళు తెరిచి చూడడం, తర్వాత మాట్లాడుతూ ఉండడం, తర్వాత ఇక సరే ఈ ఈ ఈ తతంగం అంతా కూడా జరిగిందయ్యా అని చెప్తూ భగవత మరకధ్వజస్య వశం ఉపనీత అగ్నిధ్రుడు జడవత్ ఇతిహా వాక్యట. అంటే ఏమిటి? భగవంతుడై అంటే పూజ్యుడైనటువంటి మన్మధుడు అన్నాడండి. ఏమిటండి పూజ్యుడైనటువంటి మన్మధుడు అన్నాడంటే? మన్మథ భావం కానీ లేకపోతే స్త్రీ పురుషుల మధ్య స్త్రీ పురుష సంబంధమైనటువంటి జీవుల మధ్య ఆ ఇంటరాక్షను అది జరగకపోతే సృష్టి జరగదు. అందువల్ల సృష్టి కార్యక్రమానికి సహకరించేటువంటి భావం ఏమిటంటే మన్మథత్వం. అది మన్మధుడు అనేటువంటిది ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్ ఏం జరుగుతుంది అంటే ఇంద్రియాలు కలిగినటువంటి దేహాలతో కూడుకున్నటువంటి మనసు కలిగినటువంటి జీవుల యొక్క పరస్పర ఆకర్షణ స్వభావం వల్ల ఇదంతా కూడా అగ్నిధ్రుడు. అగ్ని అంటే లోపలుండేటువంటి ఆ అగ్నిని రగిల్చేటువంటి విధానంగా కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల భగవత మకరధ్వజస్య అన్నారు. అందుకని మన్మధుడిని ఇది చెడ్డది అని ఏం చెప్పలేదు, తీసి పారేశారు. అక్కడ స్త్రీ యొక్క అద్భుతమైనటువంటి ఆ సౌందర్యాన్ని అంతటినీ కూడా ఆ విధంగా వర్ణించిన తర్వాత అప్పుడు ఇతను మత్తెక్కిపోయి పిచ్చివాడైపోయి ఏమన్నంటే జడవతు, జడుని వలె. అంటే ఏమిటి? ఇంక తపస్సు లేదు, అనుష్ఠానం లేదు, ఏమీ లేదు, మామూలుగా అంతే కదా. మామూలుగా చూసేటప్పటికి ఇంకేమిటి, మనం ఎందుకు వచ్చాం? ఈ పని కోసం వచ్చాం. ఏదో దండం పెట్టుకోవడానికో, దీనికో దానికో, ఏదో షాపింగ్కో, దానికో వెళ్ళాము అనేటప్పటికి ఏమవుతుందంటే ఈ మన్మధుడు ఎప్పుడైతే ప్రవేశిస్తాడంటే ఒక రకమైనటువంటి మత్తు కలిగిపోయి ఇంకా వెంటనే ఏదో కల్పించుకుని మాటలు, బాగున్నారండి, కాఫీ తాగారా అండి, మీ చెప్పులు బాగున్నాయండి, అబ్బో మీరు ఇదిగా ఉందండి, అదండి, ఇంకా మనం చూస్తూనే ఉంటాం. వాటి గురించి చెప్పక్కర్లేదు భాగవతంలో. తర్వాత అప్పుడు ఆమెతో ఈ విధంగా మాటలు మొదలెట్టేశాడు. కాత్వం చికీర్షసి చకిం మునివర్యశైలే మాయాసి కాపి భగవత్ పరదేవతాయాః విద్యే బిభర్షి ధనుషి సుహృదాత్మనోర్ధే కిం వా మృగాన్ మృగయసే విపినే ప్రమత్తాన్. ఆమెను చూసి మునివర్య, ఓ గొప్ప మహర్షి అన్నాడు. అనేసేసి త్వం కా శైలే కిం చికీర్షసి, నీవు ఇక్కడికి వచ్చి నువ్వు ఎవరు అసలు? నీవు ఎవరు నువ్వు? శైలే ఈ పర్వత ప్రాంతంలో దేనిని చేరగోరడానికి వచ్చావు? ఎందుకు ఇక్కడ తిరుగుతావు? దేనికోసం వచ్చావు నువ్వు శ్రీహరి యొక్క మాయవా అని అడిగాడు. అంటే ఏమిటి? అగ్నిధ్రుడు కొంత తపస్సు చేసున్నాడుగా, చేసి ఉండేటప్పటికీ తనకి కూడా లోపల ఒక రకమైనటువంటి భావం ఉంటుందిగా. ఏమిటా భావం ఉంటుందంటే సృష్టిలో కనిపించేటువంటి ప్రతిదీ కూడా భగవంతుడి యొక్క మాయ చేత మిథ్యారూపంలో కనిపించేటువంటిది అనేటువంటి భావం మనకి ఏ పురాణం చదివినా ఏదైనా కొంచెం కించిత్ ఆలోచన చేసినట్లయితే మానవుడికి తడుతూ ఉంటుంది. ఇదంతా మాయరా బాబు అనిపిస్తూ ఉంటుంది. ఆ మాయలో పడిపోతూ ఉండడం, పడిపోయి చాలా ఆనందాన్ని అనుభవించేస్తూ ఉండడం అనేటువంటిది ఇంకా పెద్ద మాయలో పడిపోతూ ఉంటారు. అందువల్ల ఏమన్నాడైనా భగవత్ పరదేవతాయాః, నువ్వేమిటి సాక్షాత్తు భగవంతుడైనటువంటి ఆ పరదేవత యొక్క మాయాస్వరూపం ఏమిటి? మిత్రమా, నీవు నారీ త్రాడు లేని 2 ధనస్సుల్ని ధరించి ఉన్నావు. అంటే నీకు చూడండి, కనుబొమ్మల్ని వర్ణిస్తూ ఆ కనుబొమ్మ ఏమిటవుతుంది? ఇలా వంపు తిరిగి ఉంటుందిగా. వంపు తిరిగి ఉంటే అది ఒక బాణంలాగా ఉంటుంది. ఆ బాణానికి నారి ఉండదు, అంటే కట్టేటువంటి తాడు ఉండదు అంటున్నాడు అన్నమాట. నారిత్రాడు లేని 2 ధనస్సులను ధరించున్నావు. నీ మొహం చూస్తుంటే 2 ధనస్సులు ఉన్నాయి నీ దాని మీద. అవి దేనికోసం? ధనస్సు ఎందుకు ఉంటుందండి? ఎవరి చేతిలోనైనా సరే, ఎవరైనా జంతువులు వస్తేనో లేకపోతే ఎవరైనా శత్రువులు వస్తేనో వాళ్ళని జయించడానికి కదా ధనస్సు పట్టుకుంటారు రాజులు. కాబట్టి ఇవి నువ్వు ఆత్మరక్షణ కోసం చేసావా, లేకపోతే అడవిలో మదించినటువంటి మృగాలు ఉంటాయి కదా, సింహాలు, పుళ్ళు, ఇవి తోడేళ్ళు, ఇటువంటి వాటిల్ని బాగా మదించినటువంటి ఆ మృగాల్ని వేటాడడానికి వచ్చావా
అని ఏమీ తెలియనట్టు అతను ఆ విధంగా మునివర్య, ఓ మునివర్య, త్వం కా శైలే కిం చికీర్షసి, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పి ప్రమత్తాన్ మృగయసే కిం, ప్రమత్తాన్ బాగా మదించినటువంటి మృగములను వేటాడడానికి వచ్చావా నువ్వు? నీ కనుబొమ్మలేమోను 2 బాణాల్లో ఉన్నాయి, అవి 2 కూడా నువ్వు ఆత్మరక్షణ చేసుకోవడానికి వచ్చావా, లేకపోతే మదించినటువంటి మృగాలను వేటాడడానికి వచ్చావా అని ఈయన అడిగాడయ్యా అన్నాడు. ఇందులో ఉండేటువంటి ప్రమత్తాన్ మృగాన్ అంటే ఏమిటన్నమాట? మదించినటువంటి మృగములు అంటే మదించినటువంటి పురుష స్వభావము, మదించినటువంటి స్త్రీ స్వభావము. కాబట్టి ప్రమత్తాన్ ఇంకా మన్మథవశమైపోయి తట్టుకోలేనటువంటి మోహం చేత, ఆకర్షణ చేత మదించినటువంటి మృగాలు అంటే అప్పుడు మృగప్రాయం అయిపోతుంది కదా, ఇంకా ఉచ్చం నీచం, అయ్యో ఈ ప్రాంతంలో ఇటువంటి మాటలు, ఇటువంటి పలుకులు, ఇటువంటి చూపులు చెయ్యొచ్చా చేయకూడదా, ఈ మాటలు మాట్లాడొచ్చా లేదా అనేటువంటి, అది స్కూళ్ళల్లో కానివ్వండి, కాలేజీల్లో కానివ్వండి, రోడ్ల మీద కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, ఈ విధమైనటువంటి మదించినటువంటి చూపులని, మదించినటువంటి విధాలని, అటువంటి మృగాలను మృగము అంటాం. అంటే ఏమిటన్నమాట? అనేటువంటిది ఏమిటంటే చూపించేటువంటిది అని అర్థం. కాబట్టి అటువంటి మృగాల్ని వేటాడడానికి నువ్వు వచ్చావా అని. అంటే ఏమిటి? అడవిలో మృగయసేకిం, వేటాడుతున్నావేమిటి? విపినే అడవి యందు అన్నాడు. ఏమిటి అడవి అంటే సంసారం అనేటువంటి అడవి, అది విపినే. ఎందుకంటే మాట్లాడుతున్నటువంటిది సమస్తము కూడా పరిపూర్ణమైనటువంటి పరమాత్మ యొక్క అనుభవంతో, పరమాత్మ యొక్క తత్వాన్ని తనలో ఎప్పుడు కూడా నింపేసి పరమ జ్ఞానంతో నిండిపోయినటువంటి సుఖబ్రహ్మ వాడుతూ ఉండేటువంటి ఆ మాటల్లో విపినే అడవి యందు ప్రమత్తాన్, సంసారం అనేటువంటి అడవిలో బాహ్యమైనటువంటి జగత్తులో ఉండేటువంటి వస్తుజాలాల్ని, మనుషుల్ని, ఆభరణాలని, బంధాలని, కర్మలతో మదించిపోయినటువంటి వాళ్ళని నీవు వేటాడడానికి వచ్చినటువంటి దానివా అని అన్న తర్వాత, బాణా విమౌ భగవత శతపత్రపత్రౌ శాంతావపుంఖ రుచిరావతి దిగ్మదంతౌ కస్మై యుయుంషసి వనే విచరన్న విద్మః క్షమాయనో జడధియాం తవ విక్రమోస్తు. భగవతః, ఓ పూజ్యుడైనటువంటి నువ్వు, తర్వాత శాంతౌ బాణౌ శతపత్రపత్రౌ అపుంఖ రుచిరౌ, నీ ఇలా నన్ను చూస్తూ ఉన్నావు కదా, నీ చూపులు చాలా శాంతంగా అలా ప్రశాంతంగా ఉన్నాయి. ఆ ప్రశాంతమైనటువంటి చూపులు కలువ కన్నులే రెక్కలుగా కలిగినటువంటివి. మామూలుగా బాణానికి ఏమిటంటే ఆ తోక దగ్గరగా 2 ఈకలతో కడతారు, అవి రెక్కల్లా ఉంటాయన్నమాట. కాబట్టి నీ కళ్ళే నీ చూపులనేటువంటి బాణాలకి రెక్కలుగా కలిగి ఉన్నాయి. అవి మిక్కిలి చాలా ఎక్కువగా వాడి కలిగినటువంటి బాణాలు, తోక లేకపోయినా చాలా అందంగా కూడా కనిపిస్తున్నాయి. ఆ చూపులకి ఇంక మళ్ళీ తోకలాగా వెనకాల ఏమీ లేకుండా చాలా అందంగా ఉన్నాయి. తరువాత అలాంటి నీ చూపులనేటువంటి బాణాలతో ఈ అడవిలో సంచరిస్తూ వీటిని ఎవరి మీద ప్రయోగించదలుచుకున్నావు, ఎవరిని కొడదామని నువ్వు ఇక్కడికి వచ్చావు? తర్వాత నువ్వు ఇలా కొట్టేసావనుకో, నాలాంటి మందబుద్ధులకి మాకు క్షేమం కలిగించుగాక, మమ్మల్ని సావగొట్టేయకు, నీ యొక్క దెబ్బలకి మేము తట్టుకోలేము, మాకు క్షేమం కలుగుగాక. క్షేమాయనో జడధియాం తవ విక్రమోస్తు. నీ యొక్క విక్రమం ఉందే, అంటే నీ చూపులనేటువంటి బాణాలతో జడధియాం, జడ అంటే జడత్వం, ధియం అంటే బుద్ధి, మందబుద్ధి కలిగినటువంటి, వివేకం కోల్పోయినటువంటి, మొద్దుబారిపోయినటువంటి ధియా మాలాంటి బుద్ధులకి నీ యొక్క విక్రమం క్షేమం కలిగించుగాక అని చెప్పి ఆయన ప్రార్థిస్తూ, అగ్నిధ్రుడు ఆ విధంగా ప్రార్థించాడయ్యా అని చెప్తూ ఇంకా ఏమన్నంటే, శిష్యా ఇమే భగవతః పరితః పఠంతి గాయంతి సామ సరహస్య అజస్రమీశం
యుష్మచ్చిఖా విలులితా సుమనోభివృష్టి సర్వే భజంతి ఋషిగణ ఇవ వేదశాఖాః. భగవత పూజ్యుడైనటువంటి నీవు ఈ శిష్యులున్నారు, నీ చుట్టూ శిష్యులున్నారు. ఆ శిష్యులు ఎవరు అంటే తుమ్మెదలు. నీ చుట్టూ అన్ని తుమ్మెదలు ఉన్నాయి కదా, ఆ తుమ్మెదలన్నీ నీ చుట్టూ చేరి వల్లిస్తూ ఉన్నారు, ఏవేవో ఝంకారాలు చేస్తూ ఉన్నారు, ఏవేవో రహస్యాలు నీ చుట్టూ చేరుతున్నారు. నీ చెవుల దగ్గర, నీ ముక్కు దగ్గర, నీ శరీరం మీద, వీటి మీద చేరి వాళ్ళు ఝంకారాలు చేస్తూ ఉన్నారు, నీ చుట్టూ చేరి ఏవేవో పలుకుతూ ఉన్నారయ్యా. అవన్నీ కూడాను చాలా నీతో ఏదో రహస్యం చెప్తున్నట్టుంది. తర్వాత వాళ్ళ యొక్క నీ శిష్యులైనటువంటి తుమ్మెదల యొక్క అవన్నీ కూడా వాళ్ళ ఆ ఝంకారాలన్నీ కూడా మంత్రాలతో కూడిన సామగానం వినిపిస్తున్నట్టుగా ఉంది. గాయంతి సామవేదాన్ని గానం చేస్తున్నట్టు రహస్యం, ఏదో రహస్యం చెప్తూ, నీకు ఏదో రహస్యం చెప్తూ ఉన్నట్టుంది. తరువాత నీ జుట్టు ముడి నుండి, నీ జుట్టు ముడిలోనన్నీ పువ్వులు పెట్టుకున్నావుగా, ఆ జుట్టు ముడి నుండి రాలిపోయి నాలుగు వైపులా నువ్వు ఇటు అటు పరిగెడుతున్నావు, అటు ఇటు వెళ్తున్నావు, అటు చూసి కొంచెం అలాగా జంప్ చేస్తున్నట్టుగా వెళుతూ ఉండేటప్పుడు ఆ రాలిపోయినటువంటి ఆ పూలవానను మహర్షుల గుంపులు వేదశాఖలను అనుసరించేటువంటి విధంగా, అంటే ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క వేదంలో ఒక్కొక్క శాఖను అనుసరించి దాన్ని గానం చేస్తూ ఉంటాడు. అలాగా నీ జుట్టులో నుంచి జారిపడినటువంటి పువ్వుల యొక్క వాసనని ఈ తుమ్మెదలు కొన్నేమో నీ చుట్టూ తిరుగుతూ ఏదో సామగానం చేస్తున్నాయి, కొన్నేమో నీ జుట్టులోంచి రాలిపోయినటువంటి పువ్వుల మీదకి వెళ్ళి అవి ఝంకారం చేస్తూ ఆ పూల యొక్క వాసనను చూస్తూ ఉన్నాయి. అది ఎలా ఉంది అంటే వేదశాఖల్ని అనుసరించేటువంటి మహర్షుల్లాగా వీళ్ళందరూ కూడా నిన్ను సేవిస్తూ ఉన్నారు అని మామూలు మాటలు కాకుండా, మామూలుగా ఒక స్త్రీ ఒక పురుషుడు మాట్లాడుకునేటువంటి విధంగా కాకుండా వేద సంబంధమైనటువంటి మాటలు, అంటే ఆ పూర్వచిత్తి యొక్క నడకలలో కానీ, వయ్యారంలో కానీ, అందంలో కానీ, ఆవిడ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో కానీ, ఆవిడ చుట్టూ తిరుగుతూ ఉండేటువంటి తుమ్మెదలు, వాటిల్లో ఉండేటువంటి ఝంకారాలు, ఇవన్నీ కూడా వేదానికి సంబంధించినటువంటి మంత్రాలలాగా, వేద సంబంధమైనటువంటి విశేషాలలాగా అగ్నిధ్రుడు పలకరిస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ సృష్టిలో ఉండేటువంటి మహత్తరమైనటువంటి అందాలు కానివ్వండి, శబ్దాలు కానివ్వండి, నాదాలు కానివ్వండి, పలుకులు కానివ్వండి, కోతలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏమిటి అని చెప్పి ఇండైరెక్ట్గా సుఖబ్రహ్మ చెప్తున్నాడంటే ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క మంత్రస్వరూపమైనటువంటి వేదనాదాలే తప్ప మరొకటి కావు. అక్కడ ఏంటంటే ఒక మగ మనిషి ఒక ఆడ మనిషిని పలకరిస్తున్నట్టుగా కనిపిస్తున్నప్పుడు మామూలు మాటలు ఉంటాయి కానీ సామ సరహస్యమజశ్రీం గాయంతే, ఇటువంటి ఋషిగణ ఇవ వేద శాఖాః అనేటువంటి పదాలు ఉండవు. అంటే ఇక్కడ మనం ఏ విధంగా భావం చేసుకోవాలి అంటే ఈ శబ్దాలు, ఈ నాదాలు, ఈ సంగీతాలు, ఈ గానాలు, ఇవన్నీ కూడా వేద పురుషుడైనటువంటి, వేదస్వరూపుడైనటువంటి వేదనారాయణుడి యొక్క శబ్ద పరంపరలే సృష్టిలో ఇన్ని రకాలైనటువంటి విలాసాలలాగా మనసుని ఆకర్షిస్తూ ఉన్నాయి. కాబట్టే అన్ని జీవులు కూడా పరస్పర ఆకర్షణకు లోనవుతున్నారు. అగ్నిధ్రుడుకి వివేకవంతుడు కాబట్టి అప్పుడు ఆయన హీఈస్ ఏబుల్ టు లుక్ ఇన్ దట్ పర్స్పెక్టివ్. సాధారణమైనటువంటి మానవులు ఆ పెర్సెప్షన్ ఉండదు. అయిన తర్వాత వాచం పరం శరణ పంజరతి తిత్తరీణాం బ్రహ్మన్నరోపముఖరాం శృణువామతుభ్యం లబ్ధా కదంబ రుచిరంక విటంక బింబే యశ్యామలాత పరిదిక్వచ వల్కలంతే. ఓ మహాత్మా, నీ కాళ్ళకి నూపురాలు పెట్టుకున్నావు కదా, అందులో ఉండేటువంటి మణులు ధ్వనిస్తూ ఉన్నాయి, ఘలం ఘలం ఘలంగా ధ్వనిస్తూ ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయంటే పంజరంలో ఉండేటువంటి
తిత్తరి పక్షుల్లాగా పంజరాలు ఉన్నాయి, పంజరాల్లో తిత్తిరి పక్షులు ఉంటాయి. తిత్తిరి పక్షుల యొక్క అవి ధ్వని చేస్తూ ఉన్నట్టుగా మువ్వలు ఉంటాయిగా, మువ్వల్లో చిన్న గుళ్ళు ఉంటాయిగా, అది నడుస్తూ ఉండేటప్పుడు ఏమవుతుంది, ఆ గుళ్ళు ఆవరించి ఉన్నటువంటి ఆ ముంగురు ఆ మువ్వలకి తగులుతూ ఉంటాయి, ఆ విధంగా ధ్వనిస్తూ ఉంది అన్నారు. ఇక్కడ తిత్తరి పక్షులు అంటే తైత్తరీయోపనిషత్తులో చెప్పబడినటువంటి మంత్రములు అని అర్థం. అవి నీ కొరకు ధ్వనిస్తూ ఉన్నాయి, నువ్వు నడుస్తూ ఉంటే నీకు ఆనందపరచడం కోసం నడుస్తూ ఉన్నాయా, కేవలం ధ్వని మాత్రమే వినిపిస్తోంది కానీ వాటి ముఖం కనిపించడం లేదు అన్నాడు. అంటే లోపల మువ్వల్లో ఉండేటువంటి ఆ గుండు కనిపించదు కానీ ధ్వని వినిపిస్తూ ఉంటుంది. అలాగా మాకు ఆ ముఖం కనిపించడం లేదు అంటే ఏమిటనమాట, తైత్తరీయోపనిషత్తులో ఉండేటువంటి మంత్రాలలో అవ్యక్తంగా నిక్షిప్తమై ఉన్నటువంటి పరమాత్మ యొక్క ఆ స్వభావం అనుభవానికి రాదు కానీ, అది కనిపించదు కానీ ఆ మంత్రం యొక్క శబ్దం వినిపిస్తూ ఉంటుంది అని చెప్తూ వాటి ముఖం కనిపించడం లేదు. నీ నడుము చుట్టూ ఉండేటువంటి కడిమి పువ్వుల కాంతి అక్కడి నుంచి వచ్చింది, కదంబవనవాసిని, దాని చుట్టూ నిప్పుల కైవారం ఉంది. అది నీకు అంత మంచి అద్భుతమైనటువంటి వస్త్రం కట్టుకున్నావు, ఈ వస్త్రం నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాడు. అది బ్రహ్మలోకం నుంచి వచ్చింది అన్న సంగతి మనకు తెలుసు. రేపటి కార్యక్రమంలో దీని గురించి కొంచెం వివరించుకుని